హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వైబ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చి దుబాయ్లో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. ఈ సూపర్ మార్కెట్ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటుంది. సో ఎంట్రీ అవ్వగానే డైనింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోయినాము. సో ఇక్కడ అయితే కలెక్షన్ చాలా అంటే చాలా ప్రెట్టిగా ఉన్నాయి. సీరియస్లీ నాకైతే చాలా నచ్చేసాయి. అన్నిటినీ అట్లా టచ్ చేస్తూ చూస్తూ ఉన్నా. ఇప్పుడు నేను పట్టుకుంది అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో వీడియో కోసం పోజ్ ఇవ్వడానికని అలా బయటకు తీశాను. కానీ మా ఆయనకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చేంత పని అయింది నేను బయటకు తీసేసరికి. సో దేవుడు ఉన్నారా అందుకే లోపల పెట్టేసిన. అసలు దేన్ని టచ్ చేయొద్దని చెప్తున్నాడు, అయినా వినకుండా నేను మాత్రం టచ్ చేస్తూనే ఉన్నా. కొనకపోయినా టచ్ చేస్తే వచ్చే ఆనందమే వేరే అన్నట్టు. సో అందుకని అన్నిటినీ ఒకసారి అయితే అట్లా టచ్ చేసి చూసిన. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సో ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాం. నెక్స్ట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసేసాను అబ్బా నేను. డ్రై లెమన్ అంట. ఇది అసలు ఎందుకు అమ్ముతున్నారో కూడా నాకు తెలీదు. మన ఇండియాలో అయితే నేను ఎక్కడ వీటిని అమ్మడం కూడా చూడలేదు. నాకు తెలిసి ఇండియాలో వీటిని అయితే చేతబడి చేయడానికి అమ్ముతారు అనుకుంటా. బట్ ఇక్కడ దేనికి అమ్ముతారో మాత్రం తెలియదు. ఏమిటండి మీరు మాట్లాడేది? బట్ అమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. కిందనంతా కిచెన్ వేర్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో పైకి వచ్చేసరికి మాత్రం డెకరేషన్ ఐటమ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఈ కుక్క పిల్లలు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. సో విండో షాపింగ్ లాగా అన్నీ చూసుకుంటూ ఉన్నాం. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చే ఫోటో ఫ్రేమ్ ఇది కూడా ఇంకా చాలా అంటే చాలా నచ్చింది. సో ఏమీ కొనకుండా అట్లా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసాం గర్ల్ సెక్షన్కి. ఈ సెక్షన్ వచ్చేసరికి నాకైతే ఆగదబ్బా. సో తీసేసుకున్న ఒక బ్రాస్లెట్. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంకా చూస్తున్నా, మా ఆయన చూస్తున్నాడు ఇంకేం తీసుకుంటుందా ఇది అని, కానీ ఏం తీసుకోలేదు, జస్ట్ చూస్తున్నా. ఒక్కొక్కటి అట్లా టచ్ చేస్తూ చూస్తున్నా. టచ్ చేస్తున్నా అంటే అర్థం నెక్స్ట్ టైం మా ఆయన దాన్ని కొనివ్వాలని. మా ఆయనకి బాగానే అర్థమైతే ఇట్లాంటివి. ఓకే ఓకే, అర్థమైంది. చూస్తున్నాడు ఇంకేం టచ్ చేస్తానా అనేసి. ఈ బటర్ఫ్లై క్లిప్స్ అయితే నాకు చాలా నచ్చాయి. చిన్నప్పుడు సేమ్ ఇలాంటివే నా దగ్గర ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తాను క్లిప్స్లో అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇంక ఈ ఫోన్ కూడా, బుడ్డి ఫోన్ చాలా నచ్చేసింది నాకు. మా ఆయనకి మాత్రం కొనియమని కూడా చెప్పిన. ఇది ఇండియన్ కరెన్సీతో చూసుకుంటే 1500 మాత్రమే ఉంది. సో నెక్స్ట్ టైం తీసుకుందామని అక్కడ పెట్టేసాం. ఇంకా ఈ సెక్షన్ అయితే మా ఆయన ఫేవరెట్ చాక్లెట్ సెక్షన్కి మాత్రం వచ్చేసాం. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. కానీ ఏం తీసుకోలే. ఒక న్యూటిల్లా బాటిల్ ఒక్కటి తీసుకున్నా. దాన్ని ఒక 2 డేస్లోనే ఖతం చేస్తాడు మొత్తం తినేసి. ఏంటి మమ్మీ ఎవడీడు? సో అందుకనే చాక్లెట్స్ అయితే ఏం తీసుకోలేదు. వీడియోస్ మాత్రం తీసుకుంటున్నాడు చాక్లెట్స్ అన్నిటివి. నేత్రానందం అంటారు కదా, సో అట్లా వీడియో చూసి బతికేమని చెప్పిన. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా చూస్తున్నాడు, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. వీడియోలో చూసుకోమని చెప్పిన. నెక్స్ట్ బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసాం. ఇక్కడ కూడా క్యూలో నేనే నిల్చున్నా. వీడియో మాత్రం బాగానే షూట్ చేశాడు ఇప్పటి వరకు ఓపికగా. బిల్లింగ్ కూడా నాతోనే చేయిస్తున్నాడు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలి. సో ఇదండి, సూపర్ మార్కెట్లో షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ బయటకైతే వచ్చేసినాం. సో మా ఇంటికి వెళ్ళాలి అంటే రోడ్ అయితే క్రాస్ చేసి వెళ్ళాలి. ఇక్కడైతే సూపర్ మార్కెట్స్ మాత్రం గల్లీకి ఒకటి ఉంటుంది, అది కూడా మళ్ళీ 24 hours అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. ఫారెన్ కంట్రీస్లో మాత్రం రోడ్ క్రాస్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అక్కడ ఒకటి బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో ఒక పాస్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. సో గ్రీన్ వస్తేనే వెళ్ళాలి అది ప్రెస్ చేశాక. సో వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు ప్రెస్ చేసిన.
సో వెయిట్ చేయాలి గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు. అలా కాదు అని రోడ్ క్రాస్ చేసామే అనుకో ఫైన్ మాత్రం పడుతుంది. సో అందుకనే వెయిట్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో రోడ్ అయితే క్రాస్ చేసేస్తున్నాము. అదే మన ఇండియాలో అనుకో ఇట్లా గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? అంత లేదు, రోడ్డుకి అడ్డంగా చేయి పెట్టి క్రాస్ చేసేయడమే ఉంటుంది. కానీ ఇలాంటి సిస్టమ్ ఇండియాలో కూడా రావాలి. ఫారెన్ కంట్రీస్లో ఈ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుంది స్ట్రిక్ట్గా. ఏం చెప్పేవరా? నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ కూడా, కార్ పార్కింగ్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ మాత్రం చేసుకోవడానికి ఉండదు. పార్కింగ్ అంటే కంపల్సరీ పెయిడ్ పార్కింగే ఉంటుంది. అవర్స్ బేస్ ఉంటుంది, మంత్లీ బేస్ ఉంటుంది. అట్లా కాదని పార్క్ చేశారే అనుకో పట్టుకొని పోతారు కార్ని. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది పార్కింగ్. నెక్స్ట్ అయితే మా గల్లీలోకి వచ్చేసాము. ఇంకా మీ ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో ఫైనల్లీ మా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా ఆ పైన బిల్డింగ్ చూపిస్తున్నా చూడండి, అదే మేమున్న బిల్డింగ్. టాప్ ఫ్లోర్ 10th ఫ్లోర్లో అయితే ఉంటున్నాం మేము. పైనుంచి వ్యూ కూడా క్రేజీగా ఉంటుంది చూడ్డానికి. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్రియా వైబ్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీలైతే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. సో అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, సీ యూ సూన్, బాయ్, టాటా.